గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అభినేనిగుంటపాలెంలో నుంచి వంగీపురం వెళ్లే ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా మారింది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం వల్ల వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వేసి మమ్మల్ని కత్తి టౌన్కి వచ్చేట్టుగా చేయండి, పారిస్తున్నాం. పుప్పాల రామ్మోహన్ రావు, మాది వంగిపురం గ్రామ పంచాయతీ, ప్రత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా అండి. గత జరిగిన 3 పర్యాయాల నుంచి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అన్ని పర్యాయాల్లో మరి మా గ్రామం ఎటువంటి స్థితిలో వచ్చింది, ఎలా వచ్చింది ఏందనేది ఒకసారి వెనుదిరిగి చూసుకున్నా కూడా అధికారులకు కానీ లేకుంటే ఉన్న నాయకులకు కానీ, దానికి ముందున్న సుపీరియర్స్ అంటే ఇంతకుముందు చేసిన పరిపాలన నాయకులకు కానీ అర్థమైద్ది. వంగిపురం గ్రామం అంటే ఎలాంటిది, ఏంది, ఎక్కడ ప్రాధాన్యత ఇస్తారు, ఎటువంటి దానికి నీతి నిజాయితీకి మారుపేరుగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండి మా ఊరి నుంచి ప్రత్యేకమైన మెజార్టీ అందించిన సంవత్సరాలు 3 పర్యాయాల నుంచి జరుగుతున్నాయి. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాలో అనేకమైన గిరిజనులకి ఎంతో ఆదర్శంగా నిలబడి ఎన్ని ఇబ్బందులు పడి కడుపుతోటి ఉన్న ఆడవాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తానికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ రోడ్లు అనేది శాంక్షన్ చేసి వాళ్ళు సంతోషంగా హాయిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, డెలివరీలు చేసిన ఆడవాళ్ళు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవిస్తున్నారు. ఆ రోడ్లు వేసినందుకు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని దేవుళ్ళ కొలుస్తున్నారు ఆ ఏరియాలో. అదేవిధంగా మేము కూడా ఎప్పటి నుంచో గత పార్టీ స్థాపించిన కాడి నుంచి ఇప్పుడు దాకా కూడా మేము మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన చేసిన మంచి పనులు, ఆయన ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని ఎటువంటి వేరే పార్టీ ఇతరులు వచ్చినా కూడా
ఆయనకి ఆదర్శంగా నిలబడి ఇప్పటికీ మా ఊరు ఎప్పుడు మెజార్టీతో నిలబెట్టాము. ఈ సమాచారం మేము ఎందుకు చెబుతున్నామంటే ఆయన ఆదేశాలు నచ్చి ఆయన బాటలో నడుస్తున్న మా గ్రామస్తులకు కూడా ఇలాంటి రోడ్డు ఆయన దృష్టికి వెళ్తే అతి తొందరగా ఇద్దరి ఆలోచనతో ఈ ఒక్క విషయం మీకు చేరవేయడం జరుగుతుంది. మా ఊరు, మా గ్రామం, మా వంగిపురం గురించి మీరు ఆలోచించి అతి త్వరలో అభినేనిగుంటపాలెం నుంచి మా ఒల్లూరు దాకా రైతులు కానీ పొలం చేసుకునే వాళ్ళకి, అదే బస్సు ప్రయాణం చేసే వాళ్ళకి, బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ఎన్నో అవాంతరాలు జరుగుతుంది. రీసెంట్గా ఒక బీసీ అతనటువంటి నాదెండ్ల వెంకటేశ్వరరావు గారికి, ఎక్కాలరావు గారికి ఒక యాక్సిడెంట్ జరిగి అతనికి చిన్న కుటుంబము. అదే రోజు అతని కొడుకు పెళ్లి కూడా జరుగుతుంది. యాక్సిడెంట్ అయ్యి ఆ పెళ్లి కాడ లేకుండా ఉండిపోయాడు. ఆయన చాలా బాధపడ్డాడు చెప్పుకొని ఫోన్లో. అదే ఆ రోడ్డు సక్రంగా ఉండి ఇబ్బంది లేకుండా ఉంటే ఆయన అక్కడికి చేరేవాడు, ఆయన కొడుకు పెళ్లి చూసుకునేవాడు. చాలా ఇబ్బందులు పడ్డారు. అట్లాంటివి జరగకుండా ఇటు ముందు క్రమంలో మా రోడ్డు చక్కగా మా అనుకున్న ప్రకారం, అనుకున్న గ్రాంట్ ప్రకారం చక్కగా ఈ రోడ్డు వేసి మమ్మల్ని అందరినీ ఆలోచనలు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లా ఇమడావతి వెంకటరావు గారు. మేము దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి ప్రతిపాడు నుండి వంగిపురం వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాం. ఒక ఆడగుద్దును తీసుకెళ్ళడానికి బండి మీద వీలు లేదు, ఎక్కడ గుంటలో ఉండదో తెలియదు, 3-4 చోట్ల గండ్లు పడిపోయినాయి రోడ్లు. ఈ రకంగా చాలా దురవస్థలో ఉన్నాం. కాబట్టి మీరు మమ్మల్ని గమనించి, మా ఊరిని గమనించి ఈ రోడ్ని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాము. అటు రోడ్డు రోడ్డు వేసి మమ్మల్ని కత్తి టౌన్కి వచ్చేట్టుగా చేయండి. పారిస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు కుర్రా హనుమంతరావు. మాది వంగిపురం గ్రామం, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ఇప్పుడు మనం ఉన్న ఈ రోడ్డు అనేది అబ్బినిగుంటపాలెం వంగిపురం అనే మధ్య రోడ్డు అండి. ఈ రోడ్డు వేసి 15 సంవత్సరాల పై గడుస్తుంది. వర్షాలు వచ్చినప్పుడు వాటర్ అనేది ఈ రోడ్ల మీద పైగా పారుతున్నాయి. అటు ఇటు రోడ్లు బాగా శిథిల వ్యవస్థకి చేరినాయి. మాకు రాకపోకలకు బాగా ఇబ్బందికరంగా ఉంది. ఏదైనా 2 వీలర్స్ అయినా కానీ, ఏదైనా ట్రాక్టర్లు వెళ్తానికి కూడా బాగా ఇబ్బందిగా దిగబడి నానా అవస్థలో పడుతున్నాము. దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలో మా రోడ్లు శాంక్షన్ చేసి అబ్బినిగుంటపాలెం వంగిపురం రోడ్డుని శాంక్షన్ చేసి చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ రోడ్డు ఇట్లా దెబ్బతిన్న తర్వాత చాలామంది పడి యాక్సిడెంట్లు కూడా అవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు గోతులు కూడా చూడవచ్చు. ఇక్కడ ఈ గోతులు కూడా బాగా పడి ఉన్నాయి. దయ ఉంచి ఈ రోడ్లు అనేది శాంక్షన్ చేయవలసిందే కోరుచున్నాం. మా ఊరికి అనేది బస్సు కూడా లేదండి. మా యందు దయ ఉంచి బస్సు కూడా శాంక్షన్ చేయవలసిందిగా ఈ కూటమి ప్రభుత్వం వారికి తెలియజేయడం అనేది జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వారికి మా ఊరి తరపున ఒక చిన్న విజ్ఞప్తి. రేపు ఆగస్టు 15 నుంచి బస్సు అనేది, ఫ్రీ బస్సులు అనేది వదలడం అనేది జరుగుతుంది. కాబట్టి మా ఊరి యందు దయ ఉంచి ఈ కూటమి ప్రభుత్వం వారు మాకు ఒక బస్సు శాంక్షన్ చేయవలసిందిగా కోరుచున్నాము. మమ్మల్ని ఈ రోడ్లు బారి నుంచి గట్టెక్కించి రోడ్లు వేసి బస్సు సౌకర్యాన్ని కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా ఊరి తరపు నుంచి చున్నాము. రోడ్డు పైన 2 అడుగుల మేర పారుతున్నవి అటు ఇటు అసలు రావడానికి కూడా బాగా ఇబ్బందికరంగా ఉండి పడిపోవడం అనేది ఆటోలు ఛార్జీలు చూస్తేనే బాగా ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ గమనించుకొని మాకు అనేది ఫ్రీ బస్సు కూడా శాంక్షన్ చేయవలసిందిగా కూటమి ప్రభుత్వ వారిని విజ్ఞప్తి చేస్తున్నాము.